వీడియో ఎట్లా అంటే శ్రీరాముడు గురించి చాలా తక్కువ చేసినట్టుగా ఉంది అనేది ఒక నానుడు వస్తుంది. జోహార్ శ్రీరామ్. ఇప్పుడు భారతదేశంలో శ్రీరామ్ అనే పెద్ద డాన్ ఉన్నాడు. ఆయన జై శ్రీరామ్ అనుకుంటూ ఆయన పేరుతో మేము రౌడీయిజం చేస్తాం, మమ్మల్ని ఆయన కాపాడతాడు, ఆయనకి ఎవరు ఎదురు తిరగలేరు అన్నట్లుగా వీళ్ళు ఒక దేవుని పేరుని, వాళ్ళు నమ్మిన దేవుని పేరుని రాజకీయం కోసం వాడుతున్నారు. ఆయన చనిపోయినప్పుడు చాలామంది చనిపోయారు తట్టుకోలేక అని అంటారు. అంత మాత్రాన వాళ్ళు దేవుళ్ళు అవుతారా? శ్రీరాముడు చనిపోయి ఒకవేళ మళ్ళీ తిరిగి లేచి సజీవంగా మనుషులకు కనబడి ఉంటే, అతను ప్రాణాలతో ఉండుంటే మనం ఏమనొచ్చు అంటే, ఓపెన్గా అంటే మీరు ఎలా మాట్లాడుకుంటున్నారు? జోహార్ శ్రీరాము ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఇదేనా? అంటే ఇప్పుడు నదిలో దూకలేదు, ఆయన చచ్చిపోలేదు, ఇంకో రీతిగా చనిపోయాడు అని చెప్పమనండి, చూస్తాను నేను. ఎవరినైనా చెప్పమనండి. భారతదేశ ప్రజల కోసం రాముడు ఏమైనా యుద్ధం చేశాడా? వాళ్ళ ఆవిడ కోసం యుద్ధం చేశాడు. దేశ ప్రజల క్షేమం కోసం ఇంకే యుద్ధమైనా రాముడు చేశాడని మీరు చూపించగలరా? అయ్యప్ప మాలలు వేసుకుంటే జై శ్రీరామ్, కృష్ణ భక్తులు జై శ్రీరామ్, విష్ణు భక్తులు జై శ్రీరామ్, రాముడు వీళ్ళందరికీ దేవుడా అంటున్నాను నేను. జోహార్ శ్రీరామ్ అనేది మీరు చేస్తున్నారు కదా, ఇప్పటి వరకు ఎంతమంది మీకు కాల్స్ చేసి వేరే అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? అమ్మా నాన్నకు పుట్టలేదనుకుంటా, మీరు మతానికి పుట్టారనుకుంటా. నాకు కొడకల్లారా మాట్లాడుతున్నారు మీరు. కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలా, పండబెట్టి నరం తీయాలా? ఈ నా కొడుకుని ఏం చేయాలి సార్? వీడిని నోటుకొచ్చినట్లు మాట్లాడతారా? మాకు కష్టం అనిపించదా సార్? అంటే అన్నాడు అంటారు. ఎవరండి నా కొడుకు మాట్లాడడానికి? అట్లా ముఖ్యమంత్రి అయితే కొమ్ములు వచ్చినాయా? ఈ మధ్యకాలంలో మీరు అండ్ రాధా మనోహర్ దాస్ గారు ఫేస్బుక్ చాటింగ్ ఏదో మొదలుపెట్టినట్టున్నారు. నా భార్య కాకుండా 4 పిల్లలు ఉన్నారు సార్ నాకు. అందులో ఫస్ట్ వైఫ్ రాధా, రెండోది కరుణ, మూడోది లలిత, నాలుగోది ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్. 4 నా పిల్లలే సార్. బయట తిరుగుతూ ఉంటారు. బుద్ధి ఉండదు సార్ వీళ్ళకి. బ్రాహ్మణుడు అనుకొని ఎంతో మంది కమ్మారెడ్డి వేలంలో కూడా వీడి కాళ్ళు మొక్కుతున్నారు. వీడు బతుకు చీపురి కట్లా ముక్కున్నవాడు. వీడు బతుకని మందిని మోసం చేసి తిరుగుతున్నాడు వీడు. నా దగ్గర కూడా ఇంకొక వీడియో ఉంది, సేమ్ దానికి సంబంధించిందే. చూపించండి, నేను అది చూపిస్తాను. ఒక్క నిమిషం చూపిస్తాను, ఇప్పుడే చూపిస్తాను. తప్పకుండా. ఇప్పుడు హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఇప్పుడు ఇంటర్వ్యూ అనేది మనం చేయబోతున్నాం. ఆ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఏంటి, అసలు ఏ విషయాల మీద డిస్కషన్ జరగబోతుంది, అవన్నీ కూడా మనం ముందు చూద్దాం. ఎనీవే, వెల్కమ్ టు ఐరా మీడియా. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అజయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ బ్రో. ఇంకేంటి విశేషాలు అన్న చెప్పాలన్నా? ఓకే అజయ్ గారు, ఇప్పుడు ఏంటంటే ఇవాళ రేపు చూసుకుంటుంటే మీరు స్టార్ట్ చేసినటువంటి ఒక వీడియో ఎట్లా అంటే శ్రీరాముడు గురించి చాలా తక్కువ చేసినట్టుగా ఉంది అనేది ఒక నానుడు వస్తుంది. జోహార్ శ్రీరామ్. అసలు ఏంటి జై శ్రీరామ్ అని అందరూ నినాదాలు చేస్తున్నారు, మీరు మాత్రం జోహార్ శ్రీరామ్ అని మాట్లాడుతున్నారు. అసలు ఏంటి మీ మోటో ఏంటి? శ్రీరామచంద్రుడిని కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. బ్రతుకున్న వాళ్ళకి జై చెప్తాం, జిందాబాద్లో కొడతాం. చనిపోయిన వారికి జోహార్ చెప్తాం. అది అందరికీ తెలిసిన విషయమే. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా హిందుత్వ సంఘాలన్నీ కూడా జై శ్రీరామ్ పేరుతో పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నటువంటి విషయం మీడియా ఛానల్స్లో కావచ్చు, పత్రికల్లో కావచ్చు, మేము కళ్ళారో చూస్తున్నాం. అవి మీకు కనిపించినా కనిపించకపోయినా జై శ్రీరామ్ అనండి అని కొడుతున్నారు. జై శ్రీరామ్ అనకపోతే అన్నం పెట్టట్లేదు. జై శ్రీరామ్ అన్న వాళ్ళకి ఓటు హక్కు రద్దు చేస్తామనే స్థాయికి ఈరోజు భారతదేశంలో వచ్చింది. వాళ్ళకి ఓటు హక్కు రద్దు చేస్తామన్న పరిస్థితి వచ్చింది. ఈరోజు ఒకప్పుడు ఢిల్లీలో, ముంబైలోనూ దావూద్ ఇబ్రహీం అని పెద్ద మాఫియా డాన్ ఉండేవాడు. తర్వాత సద్దాం హుస్సేన్ అని పెద్ద డాన్ ఉండేవాడు. అట్లా చెప్పుకునేవాడు కదా. ఇప్పుడు భారతదేశంలో శ్రీరామ్ అనే పెద్ద డాన్ ఉన్నాడు. ఆయన జై శ్రీరామ్ అనుకుంటూ ఆయన పేరుతో మేము రౌడీయిజం చేస్తాం, మమ్మల్ని ఆయన కాపాడతాడు, ఆయనకి ఎవరు ఎదురు తిరగలేరు అన్నట్లుగా వీళ్ళు ఒక దేవుని పేరుని, వాళ్ళు నమ్మిన దేవుని పేరుని రాజకీయం కోసం వాడుతున్నారు. నేనేమంటున్నాను అనంటే, నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను. జోహార్ శ్రీరామ్ అన్నాను. జోహార్ అనే పదం బూతు కాదే, నేనేం బూతు మాటలు లేదు. ఇప్పుడు జోహార్ అనే మాట ఎవరికైనా సరే, ఇప్పుడు ఎవరైతే చనిపోతారో చనిపోయిన తర్వాత వాళ్ళని మననం చేసుకునేదానికి
వాళ్ళు వాడేటువంటి పదం అది. అంతే కదా. శ్రీరాముడు చనిపోయాడు కదా, శ్రీరాముడు చనిపోయాడు కదా, కానీ శ్రీరాముడు పుట్టాడు. ఎంతో మంది ప్రజల గుండెలో ఉన్నాడు కదా ఆయన. శ్రీరాముడు చనిపోయాడు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని కూడా ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఆయన చనిపోయినప్పుడు ఎన్నో గుండెలు ఆగిపోయాయి. ఎన్టీ రామారావు గారిని కూడా దేవుళ్లాగా కొలిచే ప్రజలు ఉన్నారు ఆంధ్ర తెలంగాణలో. ఆయన చనిపోయినప్పుడు చాలా మంది చనిపోయారు తట్టుకోలేక అని అంటారు. అంత మాత్రాన వాళ్ళు దేవుళ్ళు అవుతారా? కాదు కదా. రాష్ట్రాలను పరిపాలించిన ముఖ్యమంత్రులు వీళ్ళైతే అయోధ్య అనే సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి ఆయన అని అంతవరకే. ఆయన ఒక రాజు, మనలాగానే భూమి మీద బ్రతికాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, భార్య ఉంది, కాపురం చేశాడు, గొడవలు పెట్టుకున్నాడు, యుద్ధానికి వెళ్ళాడు, శత్రువులను చంపాడు. ఒకరోజు సరయూ నదిలో తన సహోదరులతో కలిసి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. నదిలో మునిగి చనిపోయాడు. సరయూ నదిలో మునిగి చనిపోయాడు శ్రీరాముడు. ఎవరు సహోదరులతో? రాముడు, లక్ష్మణుడు కూడా తనతో పాటే వెళ్ళాడు అని చెప్తారు కదా. లక్ష్మణుడు కూడా తనతో పాటే వెళ్ళాడు అని చెప్తారు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. సరయూ నదికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, మొన్న మధ్య అయోధ్యలో రామ మందిరం కట్టారు కదా. ఆ రామ మందిరంలో ప్రధాన పూజారి చనిపోయాడు. రామునికి సంబంధించినటువంటి గర్భగుడిలో ఉండి పూజ చేసే ప్రధాన పూజారి చనిపోతే అయోధ్య మొత్తం కూడా ఊరేగింపు చేసి అతన్ని తీసుకొని వెళ్ళి సమాధిలో పెట్టలేదు, లేకపోతే శాస్త్రోక్తంగా అతన్ని తీసుకొని వెళ్ళి చితిమంటల్లో తగలబెట్టలేదు. ఆయన ఏం చేశారంటే, ఒక పడవలో తీసుకొని వెళ్ళి, బోట్లో తీసుకొని వెళ్ళి, సరయూ నదిలోనికి తీసుకొని వెళ్ళి అతని నడుంకు తాడు కట్టి పెద్ద పెద్ద బండరాళ్ళు కట్టి కొంతమంది అతన్ని సరయూ నదిలో కలిపేశారు, పడేశారు. ఆ శవాన్ని సరయూ నదిలో వదిలేశారు. దాని అర్థం ఏంటంటే, నదిలో విలీనం చేస్తున్నాం. శ్రీరాముడు ఇక్కడే ఈ నదిలోనే కలిసిపోయాడు కాబట్టి శ్రీరాముడు పూజారి కూడా ఇదే నదిలో కలవాలి అని చెప్పారు. చనిపోయిన వ్యక్తి శ్రీరాముడు అక్కడే చనిపోయాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత అతను మళ్ళీ ఒకవేళ ప్రాణాలతో మనుషులకు కనిపించుంటే, శ్రీరాముడు చనిపోయి ఒకవేళ మళ్ళీ తిరిగి లేచి సజీవంగా మనుషులకు కనబడుంటే, అతను ప్రాణాలతో ఉండుంటే మనం ఏమనొచ్చు అంటే ఇప్పటికి కూడా జై శ్రీరామ్ అనొచ్చు. కానీ రాముడు చనిపోయాడు, తిరిగి లేవలేదు. నేను నిన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా చనిపోయాడు, మరి ఆయనకి జోహార్ చెప్పరా మీరు అని అన్నారు. నేనేమన్నానంటే, ఈ విషయం దయచేసి హిందూ సహోదరులు అర్థం చేసుకోవాలి. హిందూ సహోదరులను రెచ్చగొట్టడానికో లేకపోతే హిందూ సహోదరుల మీద అక్కసు వెళ్ళగక్కడానికో నేను ఈ మాటలు మాట్లాడలేదు. బైబిల్ గ్రంథం ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు, 3 రోజులు సమాధిలో ఉన్నాడు, శరీరంతో సహా తిరిగి లేచాడు 3వ రోజున. 40 రోజులు తనను వెంబడించిన శిష్యులకు ఆయన కనబడ్డాడు. 40వ రోజు భూమి మీద నుంచి వెళ్ళిపోయేటప్పుడు సుమారు 500 మంది శిష్యులకు కనబడుతూ ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడని మేము నమ్మిన బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఒకవేళ శ్రీరాముడు తన అవతారాన్ని ముగించాడు అలా అనకూడదు అని మీరు అన్నా, రాముడు మీకు దేవుడైనా ఆయన చనిపోయాడు అన్నది వాస్తవం. ఇప్పుడు చెరువులో దూకి చచ్చిపోతారు కొంతమంది, బావిలో దూకి చచ్చిపోతారు కొంతమంది, నదిలో పడి చచ్చిపోతారు కొంతమంది. సరయూ నదిలోనికి దూకి చనిపోయాడు. ఆయన అవతారం ముగించాడు అంటే ఆయన ఏం మాయమైపోలా, లేకపోతే దేవుల్లో విలీనమైపోలా, ఆయన్ని తీసుకెళ్ళడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఏమి రాలా. నదిలోనికి దూకి ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన శరీరాన్ని తప్పనిసరిగా ఆ నదిలో ఉండే చేపలు, ఆ నదికి సంబంధించిన మొసళ్ళు ఏవో ఒకటి తినేసి ఉంటాయి. ఇది ప్రాక్టికల్గా ఒక మనిషి భూమి మీద శరీరధారిగా బ్రతికిన తర్వాత అతను చనిపోతే మళ్ళీ అతను తిరిగి లేవనప్పుడు అతనికి జోహార్ చెప్తాం. ఇప్పుడు మహాత్మా గాంధీకి జోహార్ అంటాం, సుభాష్ చంద్రబోస్కి జోహార్ అంటాం, భగత్ సింగ్కి జోహార్ అంటాం, రాజీవ్ గాంధీకి జోహార్ అంటాం, ఎన్టీఆర్ గారికి జోహార్ చెప్తాం, రాజశేఖర రెడ్డి గారికి జోహార్ చెప్తాం. రేపు ఎవరైనా మనుషులు కదండి, రాముడు కూడా మనిషే కదా. గరికపాటి నరసింహారావు గారు వాళ్ళు ఒక మాట చెప్పాలంటే ఇక్కడ ఇప్పుడు వాళ్ళందరూ కూడా మనుషులు ప్లస్ దానికి తోడు చెప్పాలంటే వాళ్ళు స్వాతంత్రానికి సంబంధించి వాళ్ళు చేసినటువంటి త్యాగాల గురించి వాళ్ళు గుర్తు చేసుకుంటవచ్చు. కానీ ఇక్కడ ఈయన అంటే ప్రజలందరినీ కూడా ఒక తాటిలో నడిపించారు. దేవుడు రాజుగా కానివ్వండి, కాదు బ్రదర్, ఒక భక్తి పరంగా కూడా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శ్రీరాముడు భూమి మీద బ్రతుకున్న కాలంలో ఏ రోజు నేను దేవుడిని అని ఎక్కడ చెప్పుకోవాలి? లేదు, చెప్పుకోలేదు. కరెక్ట్. అది రెండవది, హిందూ ప్రవచనకర్తలు గరికపాటి నరసింహారావు గారు, ఆయనకంటే పెద్దగా తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. కరుణాకర్ సుగ్గనాకి తెలియదు, రాధా మనోహర్ దాస్కి తెలియదు, లలిత్ కుమార్కి తెలియదు, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్కి తెలియదు. ఈరోజు ధర్మరక్షకులుగా ప్రచారం చేసుకుంటున్న ఏ ఒక్కరికి కూడా గరికపాటి గారికి తెలిసిన దాంట్లో గరిక మందం కూడా తెలియదు వీళ్ళకి. గరికపాటి గారు ఏమంటాడు అంటే, శ్రీరాముడు మనలాగే మనిషి, ఆయన దేవుడు కాదు, ఆయన క్షత్రియుడు, బంగారంలాగా ఆవు మాంసం కూడా తిన్నాడు అతను అని చెప్పాడు గరికపాటి గారు. ప్రవచనకర్తగా ఆయన డైరెక్ట్గా మాట్లాడాడు, మాంసం కూడా తిన్నాడమ్మా, దయచేసి మీరు తినండి అంటే. ఇప్పుడు గరికపాటి గారు ఆవు మాంసం ఆయన తిన్నాడు, మెన్షన్ చేసి చెప్పాడు. రెండవది, చాగంటి కోటేశ్వరరావు గారు హిందువులకు గొప్ప ప్రవచనకర్త, ఆయన